సో ఫ్రెండ్స్, మనం ఈరోజు గుంప్లా విలేజ్లో ఉన్నాం. సో ఇక్కడ ఒక అన్న కలిశారు. మనం టెంపుల్కి అట్లా వెళ్తుంటే పక్కన బాతులు వాటి వ్యవసాయం చేస్తున్నారు అన్నమాట. అన్న వాళ్ళది వచ్చేసి, అన్న మీది ఎక్కడ? మా ప్రకాశ్ ఒంగోలు ఒంగోలు దగ్గర గుడ్లు దగ్గర. సో అన్న అక్కడ నుంచి బాతులను తీసుకొని ఎట్లా వస్తారన్న? అన్న నుంచి లారీ మీద వస్తారట. అన్న మీ పేరు? రవి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బాతుల యజమాని అండ్ ప్రొటెక్టర్ అన్నమాట అన్న. సో ఇన్ని బాతుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఏ టైంలో తీసుకొని వస్తారు ఇక్కడికి? మేము తీసుకొచ్చి 5 రోజులే. 5 రోజులు అయిందా? అంటే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రీజన్, కారణం? వ్యాన్లో వేసుకొస్తాం. ఆ కారణం ఏంటి ఇక్కడికి తీసుకురావడానికి? అంటే ఇక్కడ పొలాలు వస్తాయి కదా ఇంకొంచెం 2 నెలలకు, ఇక్కడ దగ్గర మేపుకొని వరి పొలాల పూట మేపుతూ ఉంటాం 4-5 నెలలు. అంటే ఇవి ఏం తింటాయి చిన్న పాపలు? ఫస్ట్లో నుంచి అయితే ఫస్ట్ నూకలు ఇంత మందు అన్నీ తయారు చేయాలి, అన్ని కలిపి వేసుకున్నది వర్షం రాకుండా అది టెంట్. అక్కడ దూరంగా అక్కడ చూసుకున్నట్టయితే అది టెంట్. వీటి గురించి ఈ టెంట్కి మామూలుగా ఫారం లెక్క షెడ్ ఎత్తి బతకాయి. ఈ అడవిలో వాతావరణం వాటర్కి బాగా కలిగి అందుకు మేపుకుంటున్నాం. ఇప్పుడు ఇదే బిజినెస్ మాది కాబట్టి చిన్నప్పటి సంది. వీటిని ఏ పర్పస్లో పెంచుతున్నారు? అంటే గుడ్ల కోసమా? ఈ గుడ్లు మామూలుగా అంటే ఎక్కడికి వెళ్తాయి? బయటికి దేశాలకు పంపిస్తారా? కేరళ, కలకత్తా. బయట దేశాలకు వెళ్తాయా? పోతే ఆ నుంచి వాళ్ళు పంపుకుంటారు. సో పెంచడం, వీటిని గుడ్ల వరకు తేవడం. మనకి ఇక్కడ వాటర్ ఎక్కడ అనుకుంటే పెంచుతాం. అటు కేరళ, కలకత్తా పోతాయి. అక్కడ నుంచి బోకాలు ఉంటే వాళ్ళ కాడ నుంచి వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు, బయట దేశాలు షిఫ్ట్ చేసుకుంటారు. అవసరం ఇక్కడ తింటారన్న ఆలోచన పెట్టి వాళ్ళు బోకాలు మధ్యలో ఫోన్ల ద్వారా కాంట్రాక్ట్ అయ్యి పంపుకుంటా ఉంటారు. ఈ బాతులు కూడా జార్ఖండ్ పోతాయి. బాతులు జార్ఖండ్ వెళ్ళిపోతాయి తింటారు. ఇక్కడ కోళ్ళు చికెన్ మటన్ ఎట్లా తింటారు అక్కడ అట్లా తింటారు అన్నమాట. మన అంటే 4 నెలల తర్వాత పెద్ద అయితే వెళ్ళిపోతాయి. ఒక కేజీ బాతు 150 రూపాయలు తగ్గదు. ఓకే. అంటే వీటి వయసు ఎంత వరకు ఉంటుంది? చిన్నపిల్ల దగ్గర నుంచి? చిన్నపిల్ల నుంచి 4 నెలలు పెద్ద అయిపోతుంది. 4 నెలలు పెద్ద అయిపోతుంది. అంటే అది వయసు ఎంత? ఒక బాతు వయసు ఎంత? ఇది వయసు ఎంత? 10 రోజుల పిల్లలే. మొత్తం బాతు వయసు ఎంత ఉంటుంది? వయసు 4-5 సంవత్సరాలు పెంచవచ్చు. 4 4-5 మన ఇష్టం. అది మన ఇష్టం. అంటే మన ఓపిక మన దగ్గర. దానికి పెట్టుబడి పెడితే మన ఓపిక. అయ్యో పెట్టుబడి పెట్టి 1 సంవత్సరం మేపినా అంటే మళ్ళీ అమ్మేసుకోవచ్చు. అమ్మేసుకొని 2 నెలలు ఖాళీ కొని మళ్ళీ సీజన్ ప్రకారం తెచ్చుకుంటాం. సో ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు మీరు? ఇంకొక 10 రోజులు ఉంటారా? 10 రోజుల తర్వాత వీటిని అన్నింటిని తీసుకొని మళ్ళీ ఆరేసుకొని ఇంకొకటి షిఫ్ట్ అవుతుంది. ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ, ఎక్కడ పొలం ఉంటే అక్కడ, ఎక్కడ వీటికి ఫుడ్ ఉంటే అక్కడ, అంటే డ్యాము అంటే ఎక్కడ నీళ్ళు మరి వర్షాలు మిషన్ ట్రాక్టర్ వస్తాయి కదా 2 నెలలకు, ఆ పొలాల పూట మేపుకుంటాం. అంటే ఒక 4 నెలలు పెంచుతారా వీటిని? 5 నెలలకు గుడికి 5 నెలలు పెంచుతాం. 5 నెలలు అప్పుడు ఇంకా పోతు బాధలన్నీ కటింగ్ వెళ్ళిపోతాయి. తినడానికి ఆడబాతం గుడ్ల కోసం ఆపుకుంటాం. అంటే వీటిలో మేల్ అనేది మేత అంటే కోత పంపిస్తారు, ఫీమేల్ అనేది గుడ్ల కోసం ఆపుతారు. మాత్రం గుడ్ల కోసం మేపుకుంటాం. ఓకే. దాదాపు ఇవి ఎన్ని ఉండొచ్చు? 3000 ఉంటాయా? ఇవి ఎక్కడ తీసుకుంటారు? ఎక్కడ? కావాలి దగ్గర కావాలి. మా ఊరే. మీ ఊరు వాళ్ళ అమ్ముతారు అన్నమాట గుడ్ల దగ్గర? వాళ్ళు ఉంటారు షెడ్లు వేసి, మన ఫారం లెక్క షెడ్లు ఉంటాయి కదా. కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గర మనం వేసుకుంటాం. ఇప్పుడు 3000 బాతులకు మామూలుగా ఎంత ఖర్చు? 40 రూపాయలు కొట్టుకు. ఒక పిల్ల 40 రూపాయలు. 3000 బాతులు. దీంట్లో అంటే లాభం ఉంటుందా మీకు? ట్రాన్స్పోర్ట్ 50,000 1,00,000 అట్లా చచ్చిపోతే చచ్చిపోతే రోగం వచ్చి. మరి వీటికి మందులు అవి మందులు వాడతాం. వాటర్ ఇప్పుడైతే వాటర్లో పోతాం. కొద్దిగా పెద్ద పెరిగినాకంటే ఇంజక్షన్ రెప్పలు వచ్చినా ఇంజక్షన్ వేస్తారు. వీటికి ఒక సపరేట్ డాక్టర్ ఉంటారు మీకు ఎప్పటికీ? దానికి మెడికల్ ఇప్పుడు గొడ్ల మందు లేదా? మీకు ఒక ఐడియా ఉన్నదన్నమాట వీటికి ఎట్లా మందులు వాళ్ళు మేపుతున్నాయి కాబట్టి ఐడియా తోటి మేపుకోవడమే. ఓకే అన్న. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ 3000 బాతులు, ఒకటి వచ్చేసి 40 రూపాయలంట. ఇది కూడా ఒక రకమైన వ్యవసాయమే. ఒక వ్యవసాయమే. చాలా జాగ్రత్తగా 4 నెలల వరకు వీటిని సంరక్షించి కాపాడి, గద్దలు ఉంటాయి కొన్ని కుక్కలు పట్టుకుంటాయి, పాములు పట్టుకుంటాయి. చాలా జాగ్రత్త. ఒక్కొక్క పిల్లను చంటి పిల్ల లెక్క, అన్నయ్య మంచి మాట అన్నాడు, చంటి పిల్ల లెక్క వీటిని కాపాడుకొని పెంచే బాధ్యత ఒక తండ్రిలాగా అన్నయ్య చేస్తున్నారు. ఇది ఒక బిజినెస్.
పంట తీరే సేమ్. ఓకే, ఆ పంట లాగానే సేమ్ 5 నెలలు పంట వస్తుందా, సేమ్ 5 నెలల వరకు వాటిని కాపాడుకోవాలి, కంటికి రెప్పాలా. అప్పుడు మన ఇష్టం అయితే అమ్ముకుంటా, అమ్ముకుంటాం, లేకుంటే కొన్ని ఆపుకొని గుడ్ల కోసం ఉంటే ఆపుకుంటాం, అది మన ఇష్టం. కానీ ఇంట్లో ఇవి తిరుగుతుంటే మాత్రం అది నైట్ మాత్రం గుడిసెలు ఉంటాయి, పగల మాత్రం దింపాలి అన్నమాట. పొద్దుగాల 8 గంటలకు తీసుకొస్తే సాయంత్రం 5 గంటల ఇట్లా మేపుకోవాలి. పెరగంగా 6 గంటలు అవుతుంది. అచ్చా, ఓకే ఫ్రెండ్స్. మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇంకా కావాలి ఆ ప్రాంతంలో ఎవరైనా వీడియో కనుక చూసినట్టయితే కింద కమెంట్ చేయండి. సో బ్యూటిఫుల్ విజువల్స్ కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.